2733 Narendra Express from Srikalakshi to Nalgonda at 7:10 o'clock, morning 4 o'clock, platform number S4. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా మాండ్రా. చూశారు కదా మా వాడు రైల్వే అనౌన్స్మెంట్ ఎలా చెప్తున్నాడో. ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది, కాకపోతే పనులలో ఉండి బిజీగా ఉండి వీడియో అయితే పెట్టలేదన్నమాట. వాడైతే ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేశాడనమాట. ఎందుకంటే వాడు ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడము, తిరుపతికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట. అందుకే వాడైతే చాలా సంతోషంగా ఉన్నాడనమాట. ఇక్కడైతే నల్గొండ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే తిరుపతికి రీచ్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళిన టైంకి అయితే వర్షాలు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉన్నాయన్నమాట. వీడియో అందుకని ఎక్కువ ఎక్కడ లేదు, ఫోన్స్ ఎక్కడ తీసుకెళ్ళలేదు బయటికి అనేసి వీడియో అనేది పెట్టలేదు. ఇప్పటికైతే కొంచెం వీడియో అందుబాటులోకి వచ్చింది అనేసి ఈ వీడియో అయితే పెట్టానన్నమాట. తిరుపతికి రీచ్ అయిన తర్వాత మేమైతే ఇక్కడ ఒక ట్యాక్సీ అయితే మాట్లాడుకొని తిరుపతి పైకి అయితే వెళ్ళామన్నమాట. పైకి వెళ్తుంటే గ్రీనరీ అయితే చాలా బాగుంది కదా. ఈ పచ్చటి కొండల నడుమ స్వామివారి రూప్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. పైకి అయితే రీచ్ కాగానే ఫస్ట్ అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన తలనీలాలు అయితే సమర్పించేసాము. మాకు వెళ్ళగానే ఆ రోజు నైటే ఉండే దర్శనం అనేది. నైట్ అయితే మేము దర్శనం చేసేసుకున్నాము. మా దర్శనం అయితే అయిపోయేసరికి నైటు 1 o'clock అయిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో అయితే పూలు అయితే చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. ఇవన్నీ గుట్ట కింద నుంచి వచ్చే పూలు అనమాట. గుట్ట పైన పూసిన పూలేవి ఎవరు పెట్టుకోవడానికి వీల్లేదు. పైన పూసిన ప్రతి పువ్వు స్వామివారికి మాత్రమే చెందాలంట. ఇవన్నీ కింద నుండి వచ్చిన పూలు. ఇక్కడైతే మేము కోనేరులో కాళ్ళు అనేది కడిగేసుకున్నాము. ముందైతే ఇక్కడ వరాహమూర్తిని అయితే దర్శించుకున్నామన్నమాట. కోనేరు చూసారా, చాలా బాగా ఉంది కదా. వరాహస్వామిని కూడా దర్శించేసుకొని మేమైతే ఇక్కడ తిరుమల మాడవీధుల్లో అంతా తిరిగి చిన్న చిన్న గుళ్ళు అలాంటివి ఉంటే అన్నీ చూసేసామన్నమాట. ఇక్కడైతే శ్రీ వెంగమాంబ అమ్మవారి సత్రం ఉందన్నమాట, అన్నప్రసాద కేంద్రము. ఇక్కడైతే అన్నప్రసాదం కోసం అనేసి మేమైతే వచ్చేసాము. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం కోసం ఎంతైతే ఎదురు చూసారో ఈ వెంగమాంబ అన్న సత్రంలో అన్నప్రసాదం కోసం కూడా అలాగే ఎదురు చూసారనమాట. పైన ఫ్లోర్లో ఈ 3D పిక్చర్ చూసారు ఎంత బాగుందో. నిజంగా మనమే అక్కడ ఉన్నామా అన్నట్టుగా ఉందన్నమాట ఈ 3D పెయింట్ అయితే. ఇక్కడైతే అన్నప్రసాదాలు అయితే తినేసాము. ఈ వీడియోస్ అన్నీ నేను షార్ట్స్లో అప్పట్లో తిరుపతికి వెళ్ళగానే అప్లోడ్ చేశాను కదా. షార్ట్స్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వామివారి ప్రసాదంతో పాటు స్వామివారి ఈ అన్న సత్రంలో అన్నం కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇక్కడైతే అన్నప్రసాదం తినేసాము. ఇక్కడ స్వామివారి ఫోటో అవపడుతుంది కదా. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. మేమైతే తిరుపతిలో పైన అన్ని గుళ్ళు అన్ని దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ స్వామివారికి సేవ కోసం వచ్చిన వాళ్ళనమాట వీళ్ళంతా. ఈ ప్లేస్ ఎవరికి తెలియకుండా లేదు కదా. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఫొటోస్ రీల్స్ అయితే దిగుతూనే ఉంటారు. మేము కూడా ట్రై చేసాము. మా దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది. తిరుపతిలో దర్శనము అంత మంచిగా అయిందనమాట. ఇక్కడ నుండి మళ్ళీ మేము కిందికి అయితే స్టార్ట్ అయ్యాము. కిందికి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ పైన మనకు గరుడ రూపంలో, కొండ రూపంలో గరుడమూర్తి మనకు దర్శనం అయితే ఇస్తాడనమాట. మీరు కూడా ఆ గరుడమూర్తిని ఒకసారి దర్శించుకోండి. నిజంగా కొండలు ఇలా గరుడ రూపంలో, స్వామివారి రూపంలో ఇలా సహజ సిద్ధంగా ఏర్పడడం అయితే ఈ ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన విషయము.
కొండ కిందికి దిగిన తర్వాత ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ని అయితే మేము దర్శించుకున్నాం అనమాట. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న మనం కృష్ణుని యొక్క ప్రతి విషయం తెలుసుకోవడం, భగవద్గీత యొక్క అర్థాలన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యము. గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్లో కూడా లోనికి ఫోన్ అనేది ఎలౌడ్ లేదనమాట. ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకొని మేమైతే బయటికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుండి కింద ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉందన్నమాట. ఇంకా కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఈ చెట్టు చూసారా? ఈ చెట్టు పువ్వులు నాగసర్పము లింగ రూపంలో కలిసి ఉన్నాయన్నమాట. ఈ చెట్టుని నేను యూట్యూబ్ వీడియోస్లోనే చూశానమాట. ఇక్కడ ఒక్కసారి చూడగానే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నాగలింగేశ్వర పువ్వు అని ఏమో అంటారంట. నేను కూడా ఒకసారి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి చూశాను. పువ్వులు అయితే లేవన్నమాట. ఇక్కడ నుండి మా ప్రయాణం శ్రీకాళహస్తికి వెళ్ళగానే ఇక్కడైతే మేము పూజ అనేది చేయించుకున్నాం, రాహుకేతు పూజ. ఇక్కడ చాలా రకమైన పూజలు చేస్తుంటారు. మనం ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అలాంటి పోవడం కోసం అనేసి మేము రాహుకేతు పూజ చేయించుకున్నాము. వేరే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా వేరు రకాలైన పూజలు అనేది చేస్తారంట ఇక్కడైతే. మేమైతే రాహుకేతు పూజ చేయించేసుకొని స్వామివారిని పూజ నుండే డైరెక్ట్ దర్శనానికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం, లోన అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. స్వామివారి దర్శనం వెళ్ళేటప్పుడు కూడా దీపం అనేది స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఊతుంటుంది కదా దీపం, చాలా బాగా దర్శనం అయింది. ఈరోజు కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. ఇక్కడ కూడా మా దర్శనం అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ దాదాపు కొన్ని వందల లింగాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ రాముడు, సీత, శ్రీకృష్ణ, దేవరాయలు ఇలా ప్రతి ఒక్కరూ స్థాపించిన శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే పొంగల్ని అయితే నైవేద్యంగా పెడుతున్నారనమాట. నైవేద్యం అయితే చాలా బాగుంది. ఇక్కడితో శ్రీకాళహస్తి కూడా అయిపోయింది చూడడం. తిరిగి ఇంటికైతే ప్రయాణం. మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో? తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.